కోనాపూర్లో హెల్త్ క్యాంప్ నిర్వహణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ మోహన్ నాయక్. టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి వారికి తగిన టాబ్లెట్లు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. जरा बेस रोड क्या कहीं के तो बेस पर మన ప్రజల ఆరోగ్య బాగోగులను చూసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రత్యేకించి డాక్టర్ గారు మనకి దినాన్ని సమయం ఇచ్చి డాక్టర్ మోహన్ నాయక్ గారు మన గ్రామానికి ఇచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మన గ్రామ ప్రజలు వారు ఇచ్చినటువంటి తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన కోసం మన ఆరోగ్యం కోసం చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాలను చూసుకొని డాక్టర్ గారు ఆయన చాలా పెద్ద డాక్టర్, సార్కు చాలా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఆయన నీడ్స్ లో డాక్టర్, అవన్నీ వృత్తిరీత్యా డాక్టర్ అయినా విడిచిపెట్టి పేద ప్రజల కోసం వారి సంక్షేమాని కోసం వారికి మేలు చేయాలనేటువంటి ఒక తపనతోటి కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికైనా ఏమైనా బాధ ఉంది కష్టం ఉంది అని అంటే అక్కడ నిలబడే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మోహన్ నాయక్ గారు. మనమందరము డాక్టర్ మోహన్ నాయక్ గారికి స్వాగతిస్తూ మన సేవలు మనం వినియోగించుకొని మనం వాడుకుందాం. వచ్చినటువంటి వారి బృందానికి నిన్నటి నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి లీలా గ్రూప్ మిత్రులందరికీ పిల్లలందరికీ ప్రత్యేకించి వారందరికీ నా కృతజ్ఞతలు. డాక్టర్ గారు మా గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కూర్చున్నాం. లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ సార్ గారు తాను ఇప్పుడే కాదు ఏ పదవి లేకున్నా ఏ పార్టీలు లేకుండా ఆయన పార్టీలకు అతీతంగా మరి ఎక్కడైతే పేదలు అనారోగ్యంతో ఉండి మరణిస్తే గాని అక్కడ వెళ్ళి ఆయన వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవడం కానీ వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ మరి ఎక్కడైతే గుడిసెలు ఇల్లు లేని గుడిసెలు ఉండి గుడిసెలలో కూడా చాలా దీన పరిస్థితుల్లో ఉన్న వారి కూడా తాను డాక్టర్ సార్ వెళ్ళి తొందరగా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకు టాపర్లు కప్పిపించి మరి ఆయన దగ్గర ఉండి టాపర్లు కప్పిపించి మరి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నారో పెళ్లిలే కానీ పుస్తక మటలు ఇచ్చేసి ఇప్పుడే కాదు సార్ అంటే మీకు కొంతమంది తెలియదని ఇవన్నీ చెప్తున్నాము. కొన్ని సంవత్సరాల నుండి సార్ అందరికి పేదలకు అందరిని సహాయం చేసుకుంటూ ఆదుకుంటూ వస్తుంటూ అలాగే ఇప్పుడు కూడా మరి పేద ప్రజలు కొంతమంది ఎక్కడో హాస్పిటల్ వెళ్ళిపోతుంటే ₹1000 ఆ టెస్టులకు కానీ మెడిసిన్కు కానీ అవుతుందనే ఉద్దేశం మీద డాక్టర్ సార్ ఏం చేసిందంటే ప్రతి గ్రామాన్ని సందర్శించి మరి పేద ప్రజలు ఎవరైతే పేద పెద్ద హాస్పిటల్ పోవాలంటే టెస్టులకి ₹1000 అవుతున్నాయి, మరి మందులు పోవాలంటే చాలా ₹1000 అవుతున్నాయి అని చెప్పి ఉద్దేశంతోనే ప్రతి గ్రామాన్ని మన సార్ వచ్చేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకుంటూ వాళ్ళు టెస్టులు చేసి మరి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు సార్. ఇట్లాంటి గొప్ప మనసున్న సార్కు మరి మనందరం కూడా కొద్దిగా సాయం చేసి మనం అంటే మనం చేదోడు వాదోడుగా ఎమ్మటుంటే కూడా తాను ఇంకా ముందుకు వెళ్ళడానికి తనకు ఇంకా ప్రోత్సహించడం అవుతామని చెప్పేసి అనుకుంటూ సార్ సేవలు మనం వినియోగించుకుందామని చెప్పి కోరుతూ
సార్ గారికి ప్రత్యేకంగా మా కోనాపూర్ తరఫున మా కోనాపూర్ ప్రజల తరఫున డాక్టర్ మోహన్ నాయక్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎవరెవరు పెద్దల దగ్గరికి మనుషుల దగ్గరికి డబ్బుల దగ్గరికి అందరూ వెళ్ళేది కానీ ఎక్కడ కూడా పని కాలేదు. వాళ్ళ అల్లుడు నందు రాత్రి డాక్టర్ గారికి ఫోన్ చేయడం వల్ల ఉదయాన్నే పుస్తే మక్కలు తీసుకొని వచ్చి ఆ పెళ్లి కార్యక్రమాన్ని ఆ పెళ్లితో మన గ్రామంలో తన కష్టం ఉంది. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి నా పేద వర్గాలు, నా బడుగు వర్గాలు, ఈ గ్రామంలో ఉన్న అందరికీ నేను ఏదైతే ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించిందో అది వాళ్ళందరికీ మేలు చేయాలన్నటువంటి క్రమం. ఇది లాభం కోసం కాదు, ఇంకొక దాని కోసం కాదు. మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కానీ అంతకంటే ముందే సిద్ధరామయ్య చెప్పినట్టు తన యొక్క సేవా కార్యక్రమాలలో లీలా గ్రూప్ అనే ప్రాంతంలో 2-3 సంవత్సరాల నుంచి దాదాపు నేను చూస్తున్నటువంటి ఎవరైనా వాళ్ళని పనిచేస్తారు అని అంటే వాళ్ళ ప్రాంతమే. నేను ఇక్కడ ఎంపీటీసీ నిలబడతా అంటే నా ప్రాంతానికి సేవ చేస్తా. కానీ జిల్లా మొత్తం, జిల్లానే కాదు వేరే జిల్లాలలో కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మన వర్షాలు వచ్చినాయి, అందులోకి నడవరాదు, ఆ తాండాకు గవర్నమెంట్ వెళ్ళలేదు. తాను మొత్తం ప్యాంట్ గింట్ వేసుకుని ఒక ఆటో తీసుకొని వెళ్ళిపోయింటే మేము వచ్చినాం వేరుకలు మాట్లాడారు కానీ తప్ప ఉన్నదంతా సార్ తీసుకొని పేడ పెట్టింది. అంటే అట్లాంటి మనసున్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. తన స్నేహం నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు కనుక ఆయన ఎంత మంచి మనిషి, ఆయన ఎంత లక్ష్యం కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో నాకు తెలుసు. దేవుడు మరి వారిని కూడా దీవించాలని ఆశిస్తూ, మరి మనందరం గరీబులను కనుక మనం దీవిస్తే సార్కు లోన్ అవుతుంది అంతే తప్ప కానీ సార్ మనల్ని ఏదో ఆశించింది అయితే కాదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.